పని అంతా అయిపోయింది, గిన్నెలు దొమ్మేసిన. రేపు పొద్దున్నకి ఏం పని లేదు, సండే కదా మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఏ వరుణ్ పండుకున్నాడు, ఇంకెంతే 12 అయితే ఇక ఫోన్ చూస్తున్నావు. ఎందుకు? ఏదైనా కథ చెప్పు. నేను కథ చెప్పి ఏం చెప్పా? నాకు పనుకో 12 అయిపోతుంది, ఇంకా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు. పనుకో అనుకున్నాడు ఇట్లా మరి పనుకున్నాడు. నువ్వు నిద్ర పోనా? సర్దే అయింది, సుధరేసలే పనుకున్నాడు. నిద్ర రాకపోతే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం స్టోరీ చెప్పాలి? పనుకున్నావు అనుకో, ఇప్పుడు కథ చెప్పాలా నీకు? ఆగ్రవాడు, నువ్వు ఇప్పుడు ఎట్లా నిద్ర చూస్తా. నీకు దెబ్బకి దెయ్యం కథ చెప్పింది అనుకో, చూడుగా దెబ్బకు వంటవి ఇక చూడు. దారా వరుణ్ దా, నీకు కథ చెప్తారా, ఎట్లా వండుకో చూస్తా. వాడు నీకు కథ చెప్తున్నా చూడు, ఈయన మంచిగా నిద్ర వస్తుంది నేను కథ చెప్తే. వరుణ్ ఇగో ఒక ఊళ్ళో ఒక పెద్ద పాడబడ్డ బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాలో ఎప్పుడు చూడు గజ్జల సప్పుడే వస్తుంది, ఎప్పుడు చూడిగా. ఇగో ఇగో అయితే ఆ ఇంట్లో ఎప్పుడు సప్పుడు వస్తుంది కదా. అయితే మేము అక్కడ పోనీకి మస్తు మంది చాలా భయపడుతుండే, ఎప్పుడు చూడు ఆడ గజ్జల సప్పుడే వస్తుంది. ఇదేంటి ఇక్కడ నుంచి గజ్జల సప్పుడు వస్తుంది ఇంట్లో? అమ్మా మమ్మీ నువ్వు చెప్తుంటే గజ్జల సౌండ్ వస్తుంది. అవునరా వాడు, నాకు ఇట్లా అప్పటి నుంచి గజ్జల సప్పుడు వచ్చినట్టు అవుతుంది, కానీ ఎక్కడన్నా బయట అనుకుంటున్నాము. భయం వేస్తుందిరా, నాకు ఇట్లా భయం వేస్తుంది. అందుకే వద్దంటే నువ్వే దెయ్యం కథ చెప్పు, దెయ్యం కథ చెప్పు అన్నావు. ఇప్పుడు నిజంగానే గజ్జల సప్పుడు వస్తుందిరా. అవునరా వాడు, నీకు కథ చెప్పినప్పటి నుంచి మన ఇంట్లో సౌండ్ వస్తుందిరా. మమ్మీ డాడీ లేవే, డాడీ లేవే, మమ్మీ మమ్మీ డాడీ లేవే, మమ్మీ డాడీ లేవే. ఆగుడు ఆగు, డాడీని లేపుతున్నా ఆగు. నువ్వు ఎందుకు ఇదైతున్నావు? భయపడక ఆగు, డాడీని లేపుతా. ఓయ్ ఓబ్బా ఓబ్బా. ఓయ్ రాజేష్, అరే ఈయన లేస్తేనే లేరు, ఆయన పంటలు ఒవ్వనే లోబడు అస్సలు. ఓయ్ రాజేష్ లవ్వు ఓకే, అప్పటి నుంచి ఇంట్లో ఏమో సౌండ్ వస్తుంది. వాడు డాడీ లోమంటే లేస్తలేరు, డాడీ అంతే పండుకుంటే లోవాడు. మన ఇద్దరం కలిసి చూద్దామా బయట ఆ రూమ్లో ఏం సౌండ్ వస్తుందో. మళ్ళీ చూద్దాం నడు, ఆ రూమ్లో ఏం సౌండ్ వస్తుందేమో. డాడీని లేపితే లేస్తానే లేడు డాడీ. నర్రవాడు ఏం సౌండ్ లేదు, చూద్దాం నడు. ఓకే మరి మా బయటికి పోయి చూద్దాం. ఏం కాదు చూద్దాం. ఉట్టిదే ఏం సౌండ్ లేదు, చూద్దాం నడు. మమ్మీ ఏం సౌండ్ ఏం లేదు కదా, మనం ఉట్టిగానే భయపడుతున్నాం. అవునరా, అమ్మో చాలా వరం. మళ్ళీ చూద్దాం, మళ్ళీ పోదాం దా, ఏముందో చూద్దాం. మమ్మీ ఏమైంది, ఏమైంది? అమ్మా అమ్మో
అమ్మ అదే వరుణ్ అదే అమ్మో అమ్మో అదే అదే ఇంకేమన్నా కనిపిస్తాండే ఆ ఇంట్లో? అవునరా వరుణ్ అవునరా అమ్మో భయమేస్తుండ్రా వరుణ్ ఆ ఇంట్లో మమ్మీ అక్కడ ఏం లేదు, ఇప్పుడు నేను చూసొస్తా. మమ్మీ ఏం లేదు కదా, చూడదా? అవునరా వరుణ్ ఏం లేదురా. మమ్మీ ఏం లేదు కదా, ఎందుకు భయపడుతున్నావే? అవును ఏం లేదు కానీ భయం వేస్తుంది వరుణ్ నాకు. ఏం లేదు కదా, నాకు నిద్ర వస్తుంది, ఇబ్బంది. ఉన్నారా వరుణ్ నాడు పనుకుందన్నారు ఇక నాపో 1 hour later. దాహం అవుతుందా నన్ను ఏమైనా లేపితే లేస్తలేడు. ఇంకేమో భయం వేస్తుంది అంటున్నా, నాకు ఇట్లా భయం వేస్తుంది. బయటకి ఎట్లా పోవాలి ఏమో కానీ మస్తు దాహం అవుతుంది, గొంతు ఎండిపోతుంది మొత్తం. ఏం కాదు లేకపోతే తాగేసి వస్తా నేను. భయం వేస్తుంది భయం వేస్తుంది. మా ఇంటికి ఎందుకు వచ్చినా నువ్వు? పోతావా పోవా, లేకపోతే నిన్ను నేను తినేస్తా. అసలు నువ్వు ఎవరు? ఇది మా ఇల్లు, నువ్వు ఎవరు అసలు? అమ్మో భయం వేస్తుంది. పోవే, మా ఇంట్లోకి నుంచి పో పో. పోతా, నాకు భయం వేస్తుంది. వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా. అమ్మో నువ్వు వెళ్ళిపో ఫస్ట్, నేను వెళ్ళిపోతా కానీ. అమ్మో ఏయ్ నేను పోతున్నా, నువ్వు పోలేదనుకో నేను మళ్ళీ వస్తా.